అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ప్రత్యేకాంశాల్లోని చివరిదైన లఘు కవిత రూపాల్లో మినీ కవిత గురించి ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. వినండి. ఆధునిక కవిత రూపాల్లో కొన్ని లఘు కవితలు అనేవి ఉన్నాయి. అవే మినీ కవితలు, హైకు, నానీలు. ఈ 3 కవితా ప్రక్రియల గురించి తెలుసుకుందాము. ముందుగా మినీ కవితల గురించి తెలుసుకుందాం. చూడండి, అసలు మినీ కవితల ఆవిర్భావం ఎలా వచ్చిందో చూడండి. మినీ కవితలు అనేవి చిన్న కవితలను సూచించే పదం. సాధారణంగా ఈ మినీ కవితలు ఒక చిన్న అందమైన భావోద్వేగంతో కూడినవని చెప్పవచ్చు. ఆ పేరులోనే తెలుస్తుంది. మినీ కవిత అంటే చిన్న కవిత రూపాలు అని అర్థం. అయితే ఈ మినీ కవితలు 1970 ప్రాంతంలో అవతరించాయి. 1970కి ముందు వచ్చిన వచన కవితలు అనవసరమైన పొడిగింపులతో అంటే పెద్దగా ఉండటం వలన చదివే వాళ్ళకి విసుగు కలిగిస్తుండటం చేత ఈ మినీ కవితలు అనేవి వచ్చాయని కొందరి కవుల యొక్క అభిప్రాయం. అంటే వచన కవితలు ఏ విధంగా ఉన్నాయి? పొడవుగా, అనవసరమైన పొడిగింపులతో, పెద్దగా ఉండటం వల్ల చదివే వాళ్ళకి కొంచెం విసుగు రావటం వల్ల రాను రాను ఈ మినీ కవితలు అనే చిన్న కవితలు వచ్చాయని కొందరి యొక్క కవుల యొక్క అభిప్రాయం ఇది. 1975లో ఆంధ్రజ్యోతి వారపత్రికల్లో ఈ మినీ కవితలను ప్రచురించబడ్డాయి. 1977లో నండూరి రామ్మోహన్ రావు గారు మినీ కవితలపై ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. 1980లో ఏప్రిల్లో భారతి అనే పత్రికల్లో మినీ కవిత్వం గురించి వ్యాసం రాశారు. మీకు ఇయర్స్ అనేవి చక్కగా గుర్తుండడానికి లైన్ గానే చెప్పాను చూడండి. 1970, 75, 77, 80 ఈ విధంగా గుర్తుంచుకోండి. రాయడానికి కూడా సులువుగా ఉంటుంది. ఇక క్రమంగా మినీ కవిత్వంపై అందరికీ ఆసక్తి అనేది పెరిగింది. ఆ తరువాత అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు, అలిశెట్టి ప్రభాకర్ రావు గారు మొదలైన వారు మినీ కవితలను ప్రచారం చేశారు. 1980లోనే కొల్లూరి సంపాదకత్వంలో, ఆ కవి యొక్క సంపాదకత్వంలో మినీ కవితల విప్లవం అనే గ్రంథం కూడా వచ్చింది. ఇక జీవి సుబ్రహ్మణ్యం గారు మినీ కవితలను హనీ కవితలు అని మెచ్చుకున్నారు. అంటే మినీ కవితలు అనేవి హనీ కవితల్లాగా, అంటే కవితల్లో తేనె వంటి మాధుర్యం గల భావాన్ని తెలిపేది అని మెచ్చుకున్నారు. ఎవరు వారు? జీవి సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడిక మినీ కవితల యొక్క నిర్వచనం చూడండి. అలాగే మినీ కవితలను ఒక్కొక్క కవి ఏమన్నారో వినండి. మినీ కవిత అనేది తక్కువ పదాలతో గాఢమైన భావాన్ని వ్యక్తం చేసే కవితనే మినీ కవిత అంటారు. అంటే కవిత చూడ్డానికి చిన్నగానే ఉంటుంది, కానీ భావం మాత్రం లోతుగా, అర్థవంతంగా, అద్భుతంగా ఉంటుంది. అయితే ఒక్కొక్క కవి ఈ మినీ కవితను ఎలా చెప్పారో చూడండి. మినీ కవిత ఆయుష్ మెరుపంత, కానీ అది ప్రసవిస్తుంది కాలమంతా అని చెప్పింది సి నారాయణ రెడ్డి గారు. ఎన్ని గజాలు రాశాడన్నది కాదు, ఎన్ని నిజాలు చెప్పాడన్నది ముఖ్యం అని అన్నది కవి ఆరుద్ర గారు. మినీ కవిత ఉచ్ఛ్వాసం క్లుప్తత, నిశ్వాసం ధ్వని అని అన్నది అద్దెపల్లి గారు. అంటే ఉచ్ఛ్వాసం అంటే ఊపిరి తీసుకోవటం, నిశ్వాస ధ్వని అంటే మినీ కవితలో భావం అనేది గంభీర ధ్వని కలిగి ఉంటుందని అద్దెపల్లి గారు చెప్పారు. ఇక 4వది సున్నితంగా చురకలు వేస్తూ వాస్తవాన్ని తెలియజేస్తూ గుణపాఠం చెప్పే కవితా గుణం కలవి ఈ మినీ కవితలు అని అన్నది ద్వాన శాస్త్రి గారు. ఇలా ఒక్కొక్క కవి మినీ కవిత గురించి ఈ విధంగా నిర్వచనం తెలియజేశారు. మీకు ముందు నిర్వచనం రాయాలన్నా, ఇందులో ఎలాంటి నిర్వచనాలు గుర్తున్నా ఎగ్జామ్ లో రాసేయచ్చు. ఇప్పుడిక మినీ కవిత యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాము. మినీ కవితకు ఈ కింద కనిపిస్తున్న 8 లక్షణాలు అనేవి ఉన్నాయి. చూడండి, ప్రతి లక్షణానికి ఒక ఉదాహరణతో వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. మొదటిది సంక్షిప్తత. సంక్షిప్తత అనేది మినీ కవిత యొక్క ప్రధాన లక్షణం అని చెప్పవచ్చు. వీలైనంత తక్కువ పదాలతో, తక్కువ పాదాలతో ఉండి భావం అనేది అద్భుతంగా వర్ణించి చెప్పబడుతుంది. ఉదాహరణ చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ కవిత్వం చూడండి. పుట్టుక నీది, చావు నీది, బతుకంత దేశానిది. ఈ కవిత చూడడానికి తక్కువ పదాలతో ఉన్న అందులోని భావం అనేది అద్భుతమైన వర్ణనతో చెప్పబడింది. అదే సంక్షిప్తత. ఇక 2వ లక్షణం నవ్య శైలి. మినీ కవితలో అక్షరానికి బదులు మరో అక్షరాన్ని, పదానికి బదులు మరొక పదాన్ని, శబ్దానికి బదులు మరొక శబ్దాన్ని
ప్రయోగించడానికి వీలు లేని ఒక బిగువైన శైలితో ఉండాలి. అంటే ప్రతి అక్షరం, పదం, శబ్దం విపరీతమైన భావాన్ని కలిగి ఉంటుంది. అలిశెట్టి ప్రభాకర్ గారు వేశ్య గురించి వ్రాసిన మినీ కవితను ఒకసారి చూడండి. ఇందులో బిగువైన శైలిలో ఉంటుంది. అంటే ఈ కవితలో ప్రతి పదం, అక్షరం అర్థానికి ఎక్కువ ప్రాధాన్యత లోబడి ఉంటుంది. ఇది ఒక వేశ్యకి సంబంధించిన మినీ కవిత. తను శవమై ఒకరికి వశమై, తనువు పుండై ఒకరికి పండై, ఎప్పుడూ ఎడారై ఎందరికో ఓయాసిసై. వేశ్య జీవితంలో ఓయాసిస్ అనే పదం ఆ వేశ్య ఇతరులకు కొన్ని రోజుల ఆనందాన్ని, ఆశ్రయాన్ని సూచించటమని చెప్పవచ్చు. ఇక మూడవ లక్షణం భావనవ్యత. భావనవ్యత అంటే కొత్త ఉపమానాలతో, ఊహలతో భావాలని వ్యక్తం చేయటం. అంటే ఉపమానాలతో అంటే ఒక వస్తువుతో ఇంకో దాన్ని పోల్చడం అనే అర్థం కదా. అలా పోల్చుతూ ఆలోచనాత్మకంగా కలిగిన ప్రక్రియ. ఆచార్య భవన్ అనే కవి కెరటాన్ని ఇలా కొత్తగా వర్ణించాడు. దీనిలో పోరాట స్ఫూర్తి అనేది కనిపిస్తుంది. ఈ మినీ కవిత వినండి. కెరటం నా ఆదర్శం, లేచి పడినందుకు కాదు, పడి లేచినందుకు. ఇక్కడ కెరటం అంటే ఏంటి? అలా అని అర్థం. అలా అనేది పోరాట స్ఫూర్తిని కలిగిస్తుంది. అంటే ఆ అలా అనేది పడి మళ్ళీ లేవడం అనేది జరుగుతుంది. అంటే జీవితంలో కూడా ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చినా మళ్ళీ లేచి ముందుకు సాగాలి అని అర్థం. ఆ విధంగా కొత్త ఉపమానాలతో, ఊహలతో భావాన్ని వ్యక్తపరుస్తుంది. ఇక నాలుగవ లక్షణం భావగాంభీర్యం. భావగాంభీర్యం అంటే పైకి సాధారణ విషయంలా కనిపించిన లోతైన అర్థాన్ని గంభీరంగా ఉంటుంది. ఈ కవిత చూడండి, మీకే అర్థమైపోతుంది. చిన్నప్పుడు అన్నం తిననని మారం చేశాడు, పెద్దయ్యాక అన్నం పెట్టనని మారం చేస్తున్నాడు. ఆ కవితను చూస్తే సాధారణంగా ఉన్నా కానీ అందులో ఎంతటి గంభీరమైన అర్థం ఉందో కనిపిస్తుంది. ఇక ఐదవ లక్షణం చమత్కారం. చమత్కారం అంటే ఈ మినీ కవితలో సంభాషణలు చమత్కారంగా అంటే హాస్యాన్ని, జోకులని, నవ్వుని కలిగించే లక్షణం. ఈ కవిత చూడండి, మీకే అర్థమవుతుంది. అతగానికి పెళ్ళామే ప్రపంచం, అందుకే ప్రపంచం మీద అలిగి పెళ్ళాం మీద అరుస్తాడు. ఈ కవితలో చమత్కారం అనేది ఉంది. అంటే ఒక రకమైన హాస్యాన్ని అనేది కలిగిస్తుంది. ఇక ఆరవ లక్షణం ధ్వని. కవిత్వంలో చెప్పిన విషయానికన్నా చెప్పని విషయమే మనస్సులను తాకితే అది ధ్వని అవుతుందని చెప్పవచ్చు. ఉదాహరణ మినీ కవిత చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ పత్రిక గురించి ఒక మినీ కవిత చెప్పడం జరిగింది. ఉదయాన్నే రెక్కలు కట్టుకొని వాలుతుంది రక్తపు మరకలతో. అంటే కవిత్వంలో చెప్పిన విషయం కన్నా చెప్పని విషయం ఏంటి? అదేంటి? పత్రిక అని. ఉదయాన్నే రెక్కలు కట్టుకొని వాలుతుంది రక్తపు మరకలతో, అదే పత్రిక. ఇక ఏడవ లక్షణం శీర్షిక. శీర్షిక అంటే ఏంటి? టైటిల్ అని అర్థం. కాబట్టి ఏ కవితకైనా శీర్షిక తప్పనిసరిగా ఉంటుంది. ఒకసారి ఈ మినీ కవితను చూడండి. ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట, ఇంకెవ్వర్ని వంచనని. ఒక పులి పాశ్చాత్తాపం ప్రకటించిందంట, తోటి జంతువుల్ని సహకరించేందుకు. ఈ కట్టుకథని విని గొర్రెలింకా పుర్రెలూపుతూనే ఉన్నాయి. ఈ మినీ కవితని చదువుతుంటే ఏదో కథలాగా అనిపిస్తుంది కదా, కానీ విషయం అది కాదు. ఈ మినీ కవిత పేరే రాజకీయం అనే శీర్షిక పెట్టాడు ఒక కవి. అంటే నాయకులను నక్కా పులితో పోల్చాడు, వారి యొక్క స్వభావాన్ని తెలుపుతున్నాడు. రాజకీయ నాయకులు మోసపూరిత వాగ్దానాలు, హామీలు, ప్రజలని అమాయకపు గొర్రెల్లాగా నమ్ముతూ తలలూపుతూ ఉంటారు. ఆ విధంగా ఈ మినీ కవితకి రాజకీయం అనే శీర్షికని పెట్టాడు ఒక కవి. ఇక చివరి లక్షణం కొసమెరుపు. మినీ కవితలోని చివరి పదం గాని, వాక్యం గాని ఆ కవిత్వానికి మొత్తాన్ని వెలుగునిస్తుంది. అంటే చివరి పదం కానీ, వాక్యం కానీ ఆ కవితకంతా అందాన్ని, వెలుగుననేది ఇస్తుంది. మాతృమూర్తి గురించి చెప్పిన ఈ మినీ కవిత చూడండి, మీకే అర్థమవుతుంది. తినడానికి 3 రొట్టెలున్నప్పుడు, తినేవాళ్ళు 4 తనకు ఆకలి లేదనే వ్యక్తి తప్పకుండా అయ్యే ఉంటుంది. వారే ఎవరు? అమ్మ, మాతృమూర్తి. అంతే కదా. తినడానికి 3 రొట్టెలున్నప్పుడు, 4 మనుషులున్నప్పుడు తమ పిల్లల కోసం తనకు ఆకలే లేదంటుంది ఎవరు? అమ్మ. ఆ చివరికి మాతృమూర్తి అనేది ఆ కవిత్వానికి ఎంతగానో అందాన్ని, వెలుగుని ఇస్తుంది అని ఈ కొసమెరుపులో చెప్పవచ్చు. ఈ విధంగా మినీ కవితలు చిన్న కవితలైనా సరే భావం అనేది గాఢంగా, అర్థవంతంగా ఉంటుంది. ఇక మరొక వీడియోలో
హైకు నానీల గురించి తెలుసుకుందాము. ధన్యవాదాలు.